మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అంటే మీరు చాలా సినిమాలు మధ్యలోంచి వెళ్ళిపోయినవి ఎక్కువగా మీ మీ పేజీలు తిప్పుతుంటే కనబడుతుంది. అమ్మమ్మగారి ఇల్లు సినిమా కూడా మీరు మధ్యలోంచి వెళ్ళిపోయారండి. లేదండి, ఎప్పుడు వన్ సైడెడ్ వస్తూ ఉంటుందండి. అంటే ఎవరు కన్వీనియంట్ రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా. నేను మానేసాను, నేను బయటకు పడిందా అమ్మమ్మగారి ఇల్లు? ఏమంటే మీ పేరే పడిందా? నా పేరు పడింది. నా పేరు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పేరు పడింది. రెండు పాటలే చేశానండి దాంట్లో. ఓకే ఓకే. ఏంటి దాంట్లో ఉన్నవి నేను సినిమా చూడలేదండి. ఫైనల్గా ఉన్నవి దాంట్లో 2 పాటలే అనుకుంటాండి. 2 పాటలే యాక్చువల్లీ. ఆ 2 పాటలు నాకు పెట్టారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేశారు, అంతే. దట్స్ ఇట్. నేను బయటకు వెళ్ళిపోవడం అన్నది నా అంతటి నేను బయటకు వెళ్ళిపోయింది బాస్ అన్న సినిమాకి ఒకటండి. కొన్ని వ్యక్తిగత రీజన్స్ అంతే. మిగతా అన్ని సక్రమంగా అన్నీ కంప్లీట్ చేసినవి కదండి. నా పేరే ఉంటుంది. అమ్మమ్మ గారి ఇల్లు వాళ్ళు నన్ను వద్దనుకున్నారు, నేను కాదు. నేను వెళ్ళింది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి డైరెక్టర్కి నచ్చలేదు. అంటే ఆ రీ రికార్డింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సినిమా నేను చూడడం జరిగిందండి. చూస్తే నాకు 80% ఆఫ్ ద మూవీ నాకు నచ్చలేదు. దాంట్లో చాలా తప్పులు కనపడినాయి. సో అవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అట్లీస్ట్ ఎడిటింగ్ ఇప్పుడు రీషూట్ ఎలాగ చేయలేము, రిలీజ్కి దగ్గర పడింది కాబట్టి కొంత భాగాన్ని ఇలా లేపేసి మనం ఈ ప్రకారంగా మనం ఎడిట్ చేసుకుని స్క్రీన్ ప్లే కొంచెం టైట్ చేస్తే బతికి బట్టగట్టి అవకాశం ఎక్కువ ఉంటుందండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం అన్నది ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నచ్చలేదండి నేను అన్న మాటలు. నేను చాలా ఆనెస్ట్గా మాట్లాడాను. అప్పటిదాకా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు అది నన్ను వేరేగా చూశారండి. నేను కూడా ఆ సినిమాకు ఒక భాగం అన్న సంగతి మర్చిపోయారు. నేను అలా చెప్పడం ముఖ్యంగా డైరెక్టర్కి నచ్చలేదు. ఓకే, నేను చేసిన సినిమా మీకు అర్థం అవ్వలేదు అన్నారండి. సో అర్థం అవ్వలేదేమో అండి, బట్ దట్స్ ఫైన్ సార్, మీరు పక్కన ఉంటే నేను రీ రికార్డింగ్ చేస్తానని చెప్పి అన్నానండి. అంతా నోట్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది అంతా నోట్ చేసుకున్నాను. ఆ రోజు మర్నాడు రాత్రి ప్రొడ్యూసర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. కళ్యాణ్ మాలిక్ గారు, ఈ సినిమా రీ రికార్డింగ్ మీరు చేయట్లేదండి, వేరే వాళ్ళతో చేయించుకుంటారు. అదేంటి సార్ అన్నాను. తెలీదండి, ఆయన డైరెక్టర్కి నచ్చలేదు, ఇష్టం లేదు, ఆయన వేరే వాళ్ళతో చేయించుకుంటారంటాను. థ్యాంక్ యూ సార్, ఓకే అండి అన్నాను. అంతే కట్. అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. రీ రికార్డింగ్ నాతోటి చేయించుకోకూడదు అన్నది వాళ్ళ నిర్ణయం అండి. సో నేను బయటకు రావడం అన్నది తప్పు. ఓకే, వాళ్ళు నన్ను తీస్తారు. ఓకే, మీరు మాట్లాడుతున్నారా మళ్ళీ ఎప్పుడైనా డైరెక్టర్ అండి? లేదు, నాతో దట్ వాజ్ ద లాస్ట్ డే. తర్వాత నాతో డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ లేదు. తర్వాత వేరే ఎవరో చేశారని బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా రిలీజ్ అయింది అంతే. అంతవరకు నాకు తర్వాత నేను కాంటాక్ట్స్లో లేనండి వాళ్ళతో. పేమెంట్ అంతా వాళ్ళు క్లియర్ చేస్తారండి. డైరెక్టర్, ప్రొడ్యూసరు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి, కుమార్ అండ్ రాజేష్ గారు. వాళ్ళతోటి నాతోటి చాలా సఖ్యమైన మంచి రిలేషన్షిప్ ఉందండి చివరి దాకా కూడా. ఆ లాస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోయాము అంతే. అండ్ పేమెంట్ అంతా వాళ్ళు చాలా నాకు క్లియర్ చేస్తారండి. ఈ సిచ్యువేషన్కి ఆర్టిస్ట్ హేమ గారు మీడియేషన్ చేశారని నేను ఏంటి, ఆవిడకి ఇష్యూల సంబంధం ఏంటి? హేమ గారికి నాకు అసలు అంత చాలా చనువు అంటే ఏమీ లేదండి, చిన్న తక్కువ పరిచయం. హలో అంటే నా గురించి ఆవిడ తెలుసు ఎప్పటి నుంచో. అక్కడెక్కడ కంబైన్డ్గా చేసిన సినిమాల్లో అక్కడెక్కడ ఈవెంట్స్లో కలవడం తప్ప అంత ఇదేం లేదండి. బట్ ఆ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ వేశారండి హేమ గారు. అదే నేను ఎన్ఓసి ఇవ్వడానికి ముందు వాళ్ళు పేమెంట్ క్లియర్ చేయడానికి మొత్తం పేమెంట్ కాకుండా కొంత ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అన్న డిస్కషన్స్లో ఆవిడ నాకు ఫోన్ చేసి కొంచెం మీరు కన్సిడరేషన్ ఏమైనా ఇస్తారంటే అన్న విషయంలో ఆవిడ నాతో మాట్లాడడం జరిగింది. అండ్ ఆ పద్ధతిలోనే వాళ్ళు పేమెంట్ క్లియర్ చేశారండి నాకు. సో ఆ రకంగా ఆవిడ నాకు వాళ్ళకి మధ్యన ఒక ఫోన్ కాల్ అంతే అండి, నాట్ మచ్. ఓకే ఓకే ఓకే. మళ్ళీ ప్రొఫెషన్కి వస్తే మీరు ఎలాంటి సాంగ్నైనా కంపోజ్ చేయగలను అనుకుంటారా, లేకపోతే ఇది నా స్టైలు, ఇదైతేనే ఒప్పుకుంటే బాగుంటుంది, ఇది మనది కాంది ఎందుకు చేయడం అని అనిపిస్తుంటుందా, లేకపోతే మనకు సంవత్సరానికి వచ్చేది 1-2 సినిమాలు వచ్చింది ఒప్పేసుకుందాం అరకొర అన్న ఫీల్లో ఉంటారా మీరు? అదే జనరల్గా వ్యక్తిగత నా అభిరుచుల్లో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం అండి. బీట్ ఓరియంటెడ్ అండ్ మాస్ సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ కంపోజిషన్ స్టైల్ మొదటి నుంచి నాకు వచ్చిన అలవాటు ఏంటంటే, వచ్చిన సినిమా అవకాశాలన్నీ కూడా ఏది ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు కానీ, లేకపోతే మసాలా పాటలు, లేకపోతే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్, హెవీ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ లాంటి అడిగిన ఉన్న సందర్భాలు లేవండి యాక్చువల్గా. అలా డైరెక్టర్స్ అడగలేదు, నాకు ఆ సినిమాలో అటువంటి రాలేదు. సో నాకు చేసిన అవకాశం రానందువల్ల నేను ఐఎమ్ యూస్ టు అంటే ఇటువంటి పాటలు చేయడానికి నాకు అలవాటు పడిపోయానండి.
అవి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి ఎవరన్నా ఒక డైరెక్టర్ వచ్చి నాకు మోటివేట్ చేసి ఇలా కూడా మీరు చేయించండి అని చెప్పి చేయించుకున్నప్పుడు ఎటువంటి పాటలు వస్తాయన్నది నాకు కూడా చూడాలని ఉందండి. అంతే అండి. బట్ ఇదైతే చేయలేను అదైతే చేయలేను ఏం లేదండి. వచ్చినప్పుడు దాంట్లో దూకేసినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని నాకు ఒక మనసు చెప్తూ ఉంటుందండి, ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మీరు కళ్యాణ్ మాలిక్ గారు సౌండ్ డిజైనింగ్ బాగా చేయగలరని మంచి టాక్ ఉంది. అది ఎలా వచ్చింది మీకు? అంటే అది సౌండ్ నాలెడ్జ్ అండి. నాకు టెక్నికల్గా నేను ఎక్కడ అంటే ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే టెక్నికల్ ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ చేసి కోర్సెస్ చేయడం లాంటిది ఏం చేయలేదండి. వినికిడి, ఏ శబ్దం ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత లెవెల్లో ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఎలా స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది అన్న అదొక మైండ్ ఇన్స్టింక్ట్స్ అండి. అవన్నీ కూడా సౌండ్ పట్ల ఎక్వైర్ అయిన నాలెడ్జ్ అది సెల్ఫ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ సార్. సో అది నాకున్న దాని మీద ఉన్న ఆ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రాజమౌళికి చాలా ఇష్టం. సో ఆటి చాలా సినిమాలకి నేను సౌండ్ సూపర్విజన్ చేయడం జరిగిందండి. సో మెయిన్ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ని ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టర్స్ చేయరా? మ్యూజిక్ డైరెక్టర్ జనరల్ చేయరండి, ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్స్ చేసేస్తారు. అంటే దగ్గర దే వోంట్ బి దేర్. అంటే ఫైనల్గా ఒకసారి వాళ్ళకి ఏమైనా ఒక పర్టికులర్ ఆ సినిమా మీద ఏమైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వచ్చినాయి పాటలని చెక్ చేస్తారు తప్పండి. నో దే వోంట్ దాని మీద దృష్టి పెట్టరండి అసలు. బట్ నేను చేసినందు వల్ల ఎక్స్ట్రాగా క్వాలిటీ ఏంటి అన్నది దేవుడికి తెలియాలి. అది రాజు దగ్గర ఉండి చేస్తారా లేదా మీరే ఆపరేట్ చేస్తారా? నేను ఆపరేట్, సో ఐఎమ్ నాట్ టెక్నికల్లీ ఇన్క్లైన్డ్. నేను ఐ సూపర్వైజ్ ఎలా ఉండాలన్నది నిర్దేశించి ఫైనల్ అవుట్పుట్ని వచ్చేలాంటి బాధ్యత అండి నాది. సో ఏ లెవెల్ ఎంత ఉండాలి అన్నది ఫైనల్ జడ్జ్మెంట్ నాది. సో ఏది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ క్వాలిటీ ఉండాలి, ఏ క్యూస్ ఉండాలి, ఎంత సరౌండ్ చేయాలి, ఏది సరౌండ్ చేయాలి, అలా చేస్తారన్న ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది? సౌండ్ డిజైనింగ్ కళ్యాణ్ మాలిక్ అది నమ్మకం అండి. కూడా నా గురించి అంతా తెలుసు కదండి, రాజమౌళికి కూడా పెరిగాం కదండి, కలిసి పెరిగాం, కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. సో సౌండ్ పట్ల నాకు ఎక్కువ ఇది ఉందని, ఆ కమెంట్ ఉందని వాడికి తెలుసండి. సో ఆ రకంగా ఆ బాధ్యత నెమ్మదిగా ఫస్ట్ ఏం సినిమాది సింహాద్రి చేయడం జరిగిందండి. అప్పటికి డాల్బీ అట్మాస్ అన్నీ లేవు, డిటిఎస్ చేసేవాళ్ళు అండి. సో అది సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం. అండ్ నేను అంతకుముందు ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా నేను కూర్చున్నప్పుడు మీకు ఇప్పుడు చాలా సినిమాలో మీరు నోటీస్ చేసి ఉంటారండి, అంతకుముందు లేనిది ఏంటంటే ఒక హీరో విలన్ కొడుతున్నప్పుడు మీరు ఏదైనా ఒక స్టీల్ ఆబ్జెక్ట్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్ కానీ పట్టుకుని మీరు కొడుతున్నప్పుడు మామూలు డిష్ అని మామూలుగా వచ్చిందండి. సో అక్కడ మేము ఆ రోజు రామనాయుడికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ స్టీల్ ఉంది కాబట్టి ఆ ట్రావెల్ అప్పుడు కూడా ఆ సౌండ్ జీయం మన ఆ సౌండ్ని క్రియేట్ చేసి మనం వేయడం జరిగిందండి. ఇట్స్ ఆ ఇంపాక్ట్ అంటే ఒక స్టీల్ రాడ్తోటి మనం కొడుతున్నాం మనిషిని. యాక్చువల్గా ఎలా అన్నప్పుడు ఏ సౌండ్ రాదండి, బట్ దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేయడానికి అది దాని తర్వాత చాలా సినిమాల్లో దాన్ని యూజ్ చేసుకోవడం వాడడం చాలా అట్లా జరిగిందండి, నేను నోటీస్ చేశాను. కానీ చెప్పండి. సో ఆ రకంగా సౌండ్ సూపర్విజన్ తన రాజమౌళి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ నేను చేయడం జరిగిందండి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. దాంట్లో నాకు చాలా ఇష్టమైన జాబ్ అండి. సో రాజమౌళి అడిగేటంటే తనకి ఇంకా ఎక్కువ ప్రాణం పెట్టి చేస్తామండి. సో ఆ క్వాలిటీ వల్ల ఎక్స్ట్రాగా అది జనం నోటీస్ చేస్తారా లేదా అన్నది మనకి అంతదాకా మనకు దేన్ని ప్రూవ్ చేయలేమండి. సౌండ్ అన్నది నేను మోనోలో పంపినా అదే సౌండ్ అనుకుంటాడు, ఎలా చేసినా దాన్ని ఒక 100 రోజులు కృషి చేసి ఒక దాన్ని ఫైనర్గా చేసినా అది అంతే కాబోలు అనుకుంటాడు. దానికి ఏం కంపాషన్ ఏం లేదు కదండి, ఇది ప్రాపర్ సౌండ్ ఇది ప్రాపర్ సౌండ్ కాదు అంటానికి ఏం లేదండి. బట్ ఏంటంటే రాజమౌళికి తెలుసు ప్రతిదాన్ని క్వాలిటీ అది ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం, ఆ జాబ్ని నాకు నిర్దిష్టంగా నాకే అప్పచెప్పి దాన్ని ప్రాపర్గా దాన్ని సౌండ్ డిజైనింగ్ పక్కాగా వచ్చేలాగా ప్లాన్ చేస్తే అది ఎంతో కొంత 5% అన్న ఆ మ్యూజిక్కి యాడ్ అవుద్దని తన విశ్వాసం అండి. సో అందుకని ఆ బాధ్యత నాకు అప్పచెప్తాడు. అది లేకుండా చేయలేదా, అది లేకుండా మామూలు సౌండ్ బాగోలేదా, లేకపోతే అది హిట్ అవ్వలేదా అన్న దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇట్స్ అన్ ఎడిషనల్ క్వాలిటీ ఫర్ సౌండ్. బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ బాహుబలికి వచ్చారు? మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు మీరు? మధ్యలో నేను వేరే ఒక పర్సనల్ డిస్టర్బెన్స్లో నేను ఉన్నందువల్ల నేను సరిగ్గా సినిమాల పట్ల నేను ఎక్కువ అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద సౌండ్ సూపర్విజన్ మీద దానికి చాలా ఫోకస్ అవసరం అండి. ఆ సౌండ్ డిజైనింగ్ అన్నది పక్కా 24 hours ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. పూర్తి అంటే హ్యూజ్ డీబీ లెవెల్ సౌండ్ లెవెల్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ని మనం వినటం జరుగుతూ ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ మ్యూజిక్ దానికి డే అండ్ నైట్ కృషి చేస్తూ ఉంటాం.
అంత దానికి విపరీతంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. అప్పుడు నేను ఆ స్టేజ్లో లేను, అందుకని కొన్ని సినిమాలు నేను చేయడం జరగలేదండి. నేను చేసినవి సింహాద్రి, ఛత్రపతి, సై, మగధీర, బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 నేను చేయడం జరిగిందండి. ఏదో సినిమా వదిలేసుకొని దీనికి బాహుబలి చేసినట్టున్నారు. వదులుకోలేదండి, వదిలేసుకుందాం అని అనుకున్నాను. కళ్యాణ వైభోగమే సినిమా నేను మ్యూజిక్ చేస్తున్నానండి. అప్పటికి 4 పాటలు అయిపోయినాయి, ఇంకా 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి. ఆ టైంలో నేను బాహుబలి 1 సౌండ్ మిక్సింగ్లో లాక్ అయిపోయానండి తెలియకుండా. సో నేను 2 ఆటలకి న్యాయం చేయలేకపోతున్నాను. ట్యూన్ కంపోజింగ్ సరిగ్గా రావట్లేదండి. ఎలా నాలో నేనే మదనపడి నా వల్ల వాళ్ళు ఏమంటారు ఇబ్బంది పడకూడదని చెప్పి రాజమౌళి ఒక రోజు అడిగి, నేను రాజమౌళి కూడా చెప్పలేదండి నేను. సో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చి బాంబేని వచ్చి వివేక్ కూచిపట్ల గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి. ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అండి, ఆయన చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగా చేయలేకపోతున్నానండి, అది ఇంకా 20 days పట్టేస్తుంది, అది అయ్యేసరికి మన సినిమా లేట్ అయిపోద్ది, మీరు వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి సార్, నేను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, 2 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎవరితోటన్నా చేయించండి సార్, నేను అది కంప్లీట్ చేసుకుని వస్తానండి, సారీ అండి అని చెప్తే ఆయన నా మీద ఉన్న అభిమానంతో, రెస్పెక్ట్ తోటి అసలు ఒప్పుకోలేదండి. ఈ సినిమా ఎంత డిలే అయినా, మీకు ఒకవేళ డిలే అయిపోయినా మీరే దీన్ని కంప్లీట్ చేయాలండి, మీరే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. తర్వాత నేను ఇది ఈక్వల్గా నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగిందండి. దట్స్ వన్, అది కరెక్ట్ ఏమనాలంటే అది నిజమైన సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చండి. నా ప్లేస్లో ఎవరన్నా ఉంటే అలా చేస్తారు, ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను నేను. సౌండ్ సూపర్విజన్ అన్నది అదొక అప్పుడప్పుడు వచ్చి అడిషనల్ జాబ్ అంతే. నా మెయిన్ కెరీర్ వచ్చి నా మ్యూజిక్ డైరెక్షన్. అటువంటి సినిమాని కూడా వదులుకోవడానికి నేను హెసిటేట్ చేయలేదండి రాజమౌళి కోసం. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం. మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, సినిమా ఇండస్ట్రీ అంటేనే అంటే భయపడే పరిస్థితి మీ ఇంట్లో ఉందని, అంటే మీ వైఫ్ ఉమా గారికి, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చూస్తే ఆవిడకి చాలా భయం అని, అంటే మీ అబ్బాయిని కూడా ఇండస్ట్రీకి పంపించే ఉద్దేశం కూడా లేదు, అలాంటి ధైర్యం కూడా సరిపోయే పరిస్థితిలో లేదు ఆవిడకి అని. ఎందుకు అంత భయపెట్టారు? భయపెట్టడం కాదండి, అంటే స్ట్రగుల్స్ చూసింది కదండి. పెళ్ళైన కాడ నుంచి 14 yearsలో నేను సాధించింది ఏంటి, లేకపోతే నా అవకాశాలు ఏమొచ్చినాయి, మనం వెళ్ళి అడిగిన మన స్ట్రగుల్స్ అన్నీ కళ్ళతో చూసినందువల్ల, తను ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఏర్పడిందండి తనకి. ఏదో దీనికన్నా వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకి ఇంత సెక్యూర్డ్గా ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది, అది ఎక్కువ తక్కువ అనేం కాదు, అది లక్ మీద ఆధారపడలేదు, ఇది కేవలం అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉంది, మన వర్క్ మీద మన టాలెంట్ మీద కాదు అని తనకి అర్థమైందండి. సో అటువంటి పరిస్థితిలో మయూర్ని చూడాలని తను అనుకోవట్లేదండి. సో మయూర్ బాగా చదువుకుంటే బాగా స్థిరపడతాడు కదా, ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని తన అభిప్రాయం అండి. రేపొద్దున ఒకవేళ నేను మంచి స్థితికి వెళ్ళినా సరే, అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరు వచ్చినా సరే తనకు ఆ భయం పోదు. తనే కాదండి, నాకు కూడా మయూర్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఇష్టపడినండి. డెస్టినీ ఏదైతే ఉందో అది మనం మార్చలేము కానండి. బట్ రైట్ నౌ మా ఇద్దరి యొక్క అభిప్రాయం అదండి, ఆవిడ బాగా చదువుకోవాలి, చదువుకుని స్థిరపడాలి అని, నాలా ఉండకూడదు లైఫ్ అని. అంటే చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు. అంటే ఎలా చెప్పను, అంటే మీరు అలా అయింది కాబట్టి ఏమో చెప్పలేం కదా, వాళ్ళు ఇప్పుడు ఉండొచ్చుగా. అందరి లైఫ్స్ అలా ఉండవని నేను అంటున్నాను కదండి ఇప్పుడు. బట్ సినిమా ఫీల్డ్లో మీరు చూస్తే సక్సెస్ రేటు 20% ఉంటుందండి. 80% అందరూ కూడా వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు, వెనక్కి వెళ్ళలేక, కిందకి పైకి వెళ్ళలేక, అవకాశాలు లేక, అవకాశం ప్రయత్నిస్తూ హ్యూమిలేషన్స్ భరిస్తూ అలాగా ముందు వెనక్కి వెళ్ళక కొట్టుమిట్టాడుతూ అలాగా మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎవరికంటికి కనపడరు. ఆ సక్సెస్ అయిన 4-5 వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారండి. అలా చూసినా కూడా మీరు అనుకుంటారా, ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ మీరు జాబ్ చేసి ఉంటే కనుక ఇది పక్కన పెట్టేసి, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఒక ₹1 కోటి సంపాదించారు అనుకుందాం, జాబ్ చేసి ఉంటే ఈ ₹1 కోటి సంపాదించే వల్ల? డబ్బే కాదు కదండి, నేను చెప్పాను కదా, ప్లెజర్ అన్నది నాట్ త్రూ మనీ అని ఎప్పుడు చెప్పట్లేదండి. సెక్యూరిటీ అంటే మనసుకి ఏమంటారు, అభయం అంటారు చూసారండి, భరోసా. జాబ్ అన్నది ఒక భరోసా అండి. జాబ్ కంటిన్యూస్గా ఉండాలని రూల్ లేదు, దానికుండి కష్ట నష్టాలు దానుకుంటాయండి. బట్ ఇది కేవలం ఎక్కువ నాకనే కదండి, చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి. టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీతో భయపడుతూ ఉంటాం.
ఈ సినిమా ఫ్లాప్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి, ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు గ్యాప్ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి దీంట్లో. సో అటువంటి లైఫ్ కన్నా అది బెటర్ కదా అని సేఫ్టీ అని అంతేండి. కొంచెం దీనికన్నా అది ఖచ్చితంగా బెటర్. అంత డబ్బు రాకపోవచ్చు, ఇంత ఫేమ్ రాకపోవచ్చు, ఇంత గ్లోరీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ సెక్యూరిటీ ఉంటుంది అని నా నమ్మకం అంతే. మీ ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో రాజమౌళి గారి పిల్లలు కావచ్చు, కీరవాణి గారి పిల్లలు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళలో మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే అందరితో మింగిల్ అవుతారా, లేకపోతే ప్రొఫెషనల్గా ఎలాంటి ఇది వస్తుంటుంది, ఎలా కంపారిజన్ లాంటివి వస్తుంటాయి వాళ్ళకి? కంపారిజన్ ఏం లేదండి, వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అంతా కూడా బాగా ఎదిగిపోయారండి. టీనేజ్ దాటేసి ఉన్నవాళ్ళు. మా అబ్బాయి చాలా చిన్నోడు వాళ్ళతోటి ఏజ్ దృష్ట్యా. సో చిన్నపిల్లడి కింద ట్రీట్ చేస్తారు, ముద్దు చేస్తారండి బాగాను. వాళ్ళందరూ ఎక్కడైనా ఈవెంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగా మింగిల్ అవుతాడండి మయూర్. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారండి. సో ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ అండి. సో అందరికన్నా బాగా చిన్నోడు మయూర్. ఓకే. రాజమౌళి గారు ఇప్పుడు స్టార్ డైరెక్టర్. మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు, లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, స్వప్న ఇంటర్వ్యూలో చెప్పారు, ఏంటి బాక్సులు కట్టిస్తేనే అన్నయ్యకి మీరిద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు. అవునండి. అప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్టర్ కాకుండా మీ రిలేషన్ ఎలా ఉండేది? ఓకే, ఆ ఇన్సిడెంట్ లేదండి, అప్పుడు ఇంకా డైరెక్టర్ అవుదాను కూడా అప్పుడు తను అనుకోలేదండి. దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి. అంటే అప్పుడు మీ యొక్క రిలేషన్ ఎలా? చాలా అద్భుతం అండి. అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి, రాదర్ దెన్ బ్రదర్స్. విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి. నా గురించి వాడికి, ఆడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి. లెట్ ఇట్ బి ఎనీథింగ్. విపరీతమైన ట్రాన్స్పరెన్సీ, విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పచ్చండి. తన తాలూకా నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి, ఉండబోదు కూడా. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి. విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా. అది చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్య ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ డైరెక్టర్ కాకముందు? సరదా అంటే ఎలా చెప్తామండి, ఇష్టం అండి. అంటే కలిసి ఏదైనా నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడండి. నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి. కలిసే సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి ట్రావెల్, కలిసి ఎదిగాం. ఎక్కువ ప్రేమమయం, ఎక్కువ ఇష్టం, ప్రేమ, ఎక్కువ ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, విపరీతమైన ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్. సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ ఉండే రాజమౌళితోటి. బిట్టర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే అలా అనని కాదండి, ఇన్ జనరల్ చెప్తున్నాను నేను. సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్. ఇట్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్. ఎప్పుడైనా లోన్లీగా మీరిద్దరు స్పెండ్ చేస్తుంటారా ఎలా మీరిద్దరే? లేదండి, ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళని పెళ్ళి అయిపోయినాయి. తన సినిమా, తన జీవితం అంటే సినిమా అంటే విపరీతం పిచ్చి. సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి, అసలు ఉండదు. సినిమా గురించి ఆలోచిస్తాడా, అది ఎంత బాగా రావాలని. దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, ఎవరిని పెట్టుకుంటే ఆడి సినిమా ఇంకా బాగా 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 కనపడుతుందని ఆలోచన దృక్పథం ఎక్కువ అండి ఇప్పుడు కూడా. సో తిరిగి దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి. ఇంతకుముందు లాంటి ఆ లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి. ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, తన పర్సనల్ ఫ్యామిలీ తనకు ఒకటి ఉంది. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ, బట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి. ఆయన ఇప్పటికీ చాలా సింపుల్గా ఉంటారని, ఇప్పటికీ ఐటెంలో తిరుగుతారని మీరే డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికెక్కలేదండి. ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి. ఆ సింపుల్ అన్నయ్య పెద్దన్న కూడా అంతే అండి. ఇప్పుడు గబుకుని ఆటో ఎక్కాలంటే ఆటో ఎక్కేస్తారు. రాజమౌళి ఇంకా ఐటెంలో తిరుగుతూ ఉంటాడు. నార్మల్ చెప్పులు, ఆర్బాటాలు అదేం లేదండి. మామూలు ఫ్లాట్, మేము ఉండే ఫ్లాట్లోనే ఉంటున్నాడు. బయట ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలి అని బయట నిర్ణయించేసుకుంటారండి. ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళే. నువ్వు ఎందుకు కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అని వీడే తీర్మానించేసుకుంటాడు మనిషి. సో అది వాళ్ళ తప్పు. ఎలా ఉండాలి, ఎలా బతకాలన్నది మన చాయిస్ అండి, మన ఇష్టం, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందండి, మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. మీరు చాలా క్లోజ్గా ఉంటారు, చూసుకుంటారు రాజమౌళి గారు అని అంటున్నారు కాబట్టి నాకు చూచాక ఒకటి తెలిసింది ఏంటంటే, కీరవాణి గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను, బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు.
అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణమాలికి దగ్గర అవుతారో అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంత ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఎంతవరకు నిజం? చిచి అది అది చాలా హైపోథెటికల్ థాట్ అండి ఇది. ఎందుకంటే నేను స్వతహాగా ఎప్పుడు రాజమౌళికి నేను సినిమా చేయాలి లేకపోతే నేను మ్యూజిక్ చేయాలని నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు కోరిక అసలు జనించలేదండి. అటువంటి కోరిక రాలేదు నాకు. ఎందుకంటే నాకంట ఒకవేళ నేను చేస్తున్నా నా దగ్గరకు వచ్చిన నేను ఇమాజిన్ చేసుకోగలను నాకన్నా 1000 రెట్లు బాగా చేసి అన్నయ్య ఉన్నాడండి. రాజమౌళి అంటే ఆయన రిటైర్ అవుతే కనుక మీరు ఆయనకు దగ్గర అవుతారని లేదండి. రాజమౌళి అన్నయ్య రిటైర్ అయితే రాజమౌళి నా దగ్గరకు రావాలని రూల్ ఏముందండి? రూలు అంతకుముందు రిలేషన్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడూ ఉంటుందండి. దట్స్ దేర్ యాజ్ బ్రదర్స్, యాజ్ ఒకళ్ళ వృత్తికి ఒకళ్ళు యాజ్ ఎ మ్యూజిషియన్ నా పాటలు కొన్ని వాడికి చాలా ఇష్టం అండి. ఆ రెస్పెక్ట్ ఉంటుంది, తప్పండి. బట్ యాక్చువల్లీ కీపింగ్ దట్ అసైడ్ స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ చేయమని నన్నే అడిగాడండి రాజమౌళి. మ్యూజిక్ చేయమని అడిగాడు నన్ను. బట్ నేనే భయపడి నేను చేయలేను అని అనుకుని అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్షన్ వైపుకి నా మనసు మొక్కలేదండి. సో రాఘవేంద్ర గారు ఓకే చేసిన పక్కన నేను ఉంటాను, నీకు ధైర్యం ఉంటుంది, నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను అడగటం అన్నది అది నాకు గొప్ప విషయం అండి. ఇప్పటికీ కూడా అడిగాడు కదా, అట్లీస్ట్ నాకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి. సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. నేను అది జరిగింది ఆ కాంబినేషన్ అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ వాల్యూ ఇచ్చాడు, ఆ ఇష్టాన్ని తన ప్రేమను నాకు చూపెట్టాడుగా, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చాడుగా అని నాకు ఆ తృప్తి, ఆత్మతృప్తి నాకు అది సరిపోతుందండి. ఇప్పుడు నాకు తెలిసి ఆ దృష్టిలోంచి తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు అన్నయ్య లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటారేమో అన్నది నా దగ్గర అటువంటి ఆన్సర్స్ లేవండి. ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్. అలా జరగదు, ఉండకపోవచ్చు. అది చేసి ఉంటే కనుక మీ లైఫ్ ఇంకోలా ఉండేదని అనిపించిందా ఎప్పుడైనా? స్టూడెంట్ నెంబర్ 1 మీరు చేసి ఉంటే అనిపించిందండి గ్యారెంటీగా. నేను చేసుకుంటే నేను గ్యారెంటీగా ఉంటుంది కదండి, ఆ మార్పు అయితే ఉంటుందండి లైఫ్లో. బట్ అదంతా ప్రాప్తం అండి. మళ్ళీ కర్మ సిద్ధాంతం